డయాబెటీస్ వచ్చినప్పుడు అలోపతి మెడిసిన్నే అప్రోచ్ అవుతారు, కానీ హోమియో ఆయుర్వేదం అని ఇటు సైడ్ రావడానికి అంటే రిస్క్ చేయరు. మీరు ఈ న్యాచురల్ వేలో డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ తగ్గిస్తానంటే ఇటు సైడ్ ఎందుకు వస్తారు? ఎలా నమ్మాలి అసలు? ఫస్ట్ మా దగ్గర ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, హోమియోపతిక్ డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్ ఉంటాడు, ఆక్యుప్రెషర్ డాక్టర్ ఉంటాడు, యోగా డాక్టర్ ఉంటాడు, ప్లస్ డైటీషియన్ ఉంటాడు, థైరాయిడ్ ప్రాక్టర్ ఉంటాడు. ప్రపంచంలో ఉన్న నేషనల్ థెరపీస్ అన్నీ మేము ఒక దగ్గర పెట్టాము. ప్లస్ అండ్ వీఆర్ అసోసియేటెడ్ విత్ టైప్ 1 డయాబెటీస్లో ఆ బాబు వెయిట్ ఎంత ఉన్నాడు, ఎగ్జాంపుల్ 20 కిలోలు ఉన్నాడు అనుకోండి, ఇంటూ 4 grams అంటే ఒక కాకరకాయ, ఒక టమాటా, ఒక కీరా, ఈ 3 గ్రైండ్ చేసేసి ప్యాంక్రియాస్ను రీజనరేట్ చేయడానికి మేము కొన్ని స్పెషల్ ఎక్సర్సైజ్ చెప్తాము, డైట్ చెప్తాము. మేము ఒక రీసెర్చ్ చేస్తాం ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి. ఇది వేపాకు. ఇది వేపాకు మేము ఏం చెప్తామంటే, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. మనం ఇప్పటి వరకు షుగర్లో, డయాబెటీస్లో టైప్ 1 టైప్ 2లో టైప్ 2 తగ్గిస్తామని చాలామంది అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతి డాక్టర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. అంటే అలోపతిలో మాత్రం కంట్రోల్లో ఉంటుంది, కానీ ఆయుర్వేదం, హోమియోలో కూడా కంట్రోల్లో ఉంటుంది, తగ్గిస్తాము, కంప్లీట్గా క్యూర్ చేస్తాము టైప్ 2 డయాబెటీస్ అంటారు. కానీ టైప్ 1 మాత్రం కంట్రోల్లో ఉంచుతామంటారు, కానీ కంప్లీట్గా క్యూర్ చేస్తామని ఏ డాక్టర్స్ ఎవరు చెప్పరు. కానీ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారి వాళ్ళ మన స్టూడియోకి వచ్చారు. ఆయన మాత్రం కంప్లీట్గా న్యాచురల్ వేలో ఈ టైప్ 1 డయాబెటీస్ని క్యూర్ చేస్తామని అంటున్నారు. మరి అది సాధ్యమేనా? అక్కడ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? ఎలా తగ్గిస్తారు? ఇది పాసిబుల్ అవుతుందా లేదా? ఆయన మాటల్లోనే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ వచ్చినప్పుడు అలోపతి మెడిసిన్నే అప్రోచ్ అవుతారు, కానీ హోమియో ఆయుర్వేదం అని ఇటు సైడ్ రావడానికి అంటే రిస్క్ చేయరు. ఎందుకంటే డయాబెటీస్ అంటే అది కొంచెం షుగర్ పెరిగిపోయినా కానీ ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఒక విధంగా ఒక వైపు వేరే మార్గం చూడాలంటేనే భయపడుతున్న టైంలో మీరు ఈ న్యాచురల్ వేలో డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ తగ్గిస్తానంటే ఇటు సైడ్ ఎందుకు వస్తారు? ఎలా నమ్మాలి అసలు? ఫస్ట్ చూడమ్మా, యాక్చువల్గా ఏంటంటే మా వెల్నెస్ సెంటర్ గురించి మన ప్రేక్షకులకు చెప్తానండి. మా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో మా దగ్గర ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, హోమియోపతిక్ డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్ ఉంటాడు, ఆక్యుప్రెషర్ డాక్టర్ ఉంటాడు, యోగా డాక్టర్ ఉంటాడు, ప్లస్ డైటీషియన్ ఉంటాడు, థైరాయిడ్ ప్రాక్టర్ ఉంటాడు. ప్రపంచంలో ఉన్న నేషనల్ థెరపీస్ అన్నీ మేము ఒక దగ్గర పెట్టాము. ప్లస్ అండ్ వీఆర్ అసోసియేటెడ్ విత్ పతంజలి వెల్నెస్ సెంటర్ హరిద్వార్. మా R&D సెంటర్ హరిద్వార్లో ఉంది. ఆల్మోస్ట్ ఇంతవరకు అట్లీస్ట్ ఒక 5,000 కేసెస్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి మాతో. ఎనీబడి వాంట్ టు జస్ట్ యూట్యూబ్కి వెళ్ళేసేసి టైప్ 1 డయాబెటీస్ పతంజలి అంటే ఒక 500 వీడియోస్ వస్తాయి. ఎవరికైతే పిల్లలకు తగ్గిందో, జనరల్గా అయితే అలోపతి డాక్టర్స్ అరౌండ్ ద వరల్డ్ ఒకసారి టైప్ 1 డయాబెటీస్ వస్తే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సిందే, దిర్ ఇస్ నో ఆల్టర్నేట్ అంటారు. ఆ చిన్న పాప, ఆమె 3 years 4 years పాపకు అసలు డయాబెటీస్ అంటేనే తెలియదు, షుగర్ అంటేనే తెలియదు. ఆ పాపకు ప్రతిరోజు ఉదయం ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, రాత్రి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు పాపకు బాధ, వాళ్ళ మదర్ బాధపడుకుంటూ ఇంజెక్షన్ ఇస్తుంది. వాళ్ళ ఫాదర్ చూసేటప్పుడు వాళ్ళ ఫాదర్కు బాధ, వాళ్ళ ఇంట్లో గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళకు కూడా అమ్మ చిన్న పాపకి ఎన్ని ఇంజెక్షన్స్ ఇస్తున్నారని వాళ్ళకు కూడా ఒక బాధ. చూడమ్మా, యాక్చువల్గా ఏంటంటే మన ఒక బాబు వచ్చాడు కరీంనగర్ నుంచి. ఈజ్ అ స్టార్ పర్ఫార్మర్, మంచిగా గేమ్స్లో నెంబర్ 1, స్టడీస్లో నెంబర్ 1, అన్నిట్లో నెంబర్ 1 అన్నాడు. అకాడమిక్లో అన్నిట్లో నెంబర్ 1 అన్నాడు. ఏం లేదంటే సరిగా మన ఒక 1 month నుంచి బెడ్ వెట్టింగ్ ఉంది. యూరిన్లో నైట్లో పోసుకుంటుండే బెడ్ మీద. సో అనుకున్నారు ఏదో హీట్ వల్లనో వేడి వల్లనో ఇంకేదో ప్రాబ్లమ్ అని. ఒక పేరెంట్స్ ఒక 1 week 15 days చూసారు. అలానే చూసేసేసి ఇంకా తగ్గలేదు, అది ఏదో ఇంటి వైద్యం చేశారు. తర్వాత డాక్టర్కి వెళ్తే టెస్ట్ చేస్తే షుగర్, డాక్టర్ చూసేశాడు. షుగర్ టెస్ట్ చేస్తే 600 షుగర్ ఉంది. నార్మల్గా 100 లోపల ఉండాలి, అతనికి 600 ఉంది. అంత చిన్న పాపకు ఎప్పటి నుంచో ఉంది, సడన్గా వచ్చేసింది. సో డాక్టర్ చెప్పారు మీరు ఇమ్మీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ వేసేసేసి
1 వీక్ ఉండాలన్నారు. సో వాళ్ళకి ఇంకా సడన్గా వెళ్ళిపోయారు ఇంకా. సో ఉండేసేసి తర్వాత మా వెల్నెస్ సెంటర్కి వచ్చారు. మా వెల్నెస్ సెంటర్కి వచ్చినప్పుడు అతనికి మార్నింగ్ 22 యూనిట్లు, మధ్యాహ్నం 20 యూనిట్లు, రాత్రి 20 యూనిట్లు ఇన్సులిన్ తీసుకునేవాడు. మా వెల్నెస్ సెంటర్కి వచ్చినాక వాళ్ళ ఫాదరు మదర్కు మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్లస్ వాళ్ళకు ఒక డయాబెటిక్ సెన్సర్ అని వస్తుంది. అదేంటంటే ప్రతి నిమిషానికి షుగర్ రిపోర్ట్ వస్తుంది. ప్రతి నిమిషానికి మేము డయాబెటిక్ సెన్సర్ పెట్టేశాం ఆ బాబుకు. పెట్టేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. 7 డేస్లో ఆల్మోస్ట్ అతనికి 60 ఇన్సులిన్ అనేది ఓన్లీ మార్నింగ్ ఒక 2, ఆఫ్టర్నూన్ ఒక 2, నైట్ ఒక 2 తీసుకుంటున్నాడు. దాంతోపాటు మేము ఎక్సర్సైజ్ మా దగ్గర ప్రొఫెషనల్ యోగా టీచర్స్ ఉన్నారు. స్పెషలైజ్డ్ ఇన్ టైప్ 1 డయాబెటీస్కు సపరేట్గా మేము ఒక టెక్నిక్స్ డెవలప్ చేసాం వాళ్ళకి చూపించడానికి. అవన్నీ ఎక్సర్సైజ్ చేపిస్తాము, యోగా చేపిస్తాము. అక్కడే ఉన్నారు. అక్కడే ఉండి కంట్రోల్ అయిపోయిన తర్వాత మేము ఆన్లైన్లో వాళ్ళకు క్లాస్ తీసుకుంటాం. 15 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి మాకు టచ్లో ఉంటారో చెప్తాం. ఇప్పుడు ప్రజెంట్గా ఆల్మోస్ట్ ఇన్సులిన్ బంద్ చేసేసారు. రీసెంట్గా చెప్పారు డాక్టర్ గారు, మా అబ్బాయికి ఇన్సులిన్ బంద్ చేసాము, తగ్గిపోయింది అన్నారు. వెరీ గుడ్. అలానే కంటిన్యూ చేస్తున్నారు. యాక్చువల్గా ఏందమ్మా అంటే ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్, మా వెబ్సైట్ కూడా ఉంది, పతాంజలి రీసెర్చ్ ఫౌండేషన్ అని ఉంది. అక్కడ మా వెబ్సైట్లో అన్ని పేపర్స్ ఉన్నాయి, టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఎనీబడి వాంట్ టు సీ దే కెన్ ఆల్సో సీ. మా వెల్నెస్ సెంటర్కి వచ్చినా లైవ్గా చూడవచ్చు. దీనికి ఏంటంటే అలోపతిలో ఇది ఏంటంటే ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటే మన బాడీ సెల్స్, మన ప్యాంక్రియాస్ బీటా సెల్స్ అనేది ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ను డ్యామేజ్ చేస్తుంది. మెల్లమెల్లగా 20%, 30%, 40%, 50%, 60% డ్యామేజ్ అయిన తర్వాత బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ పేషెంట్స్కు ఎవరైతే డ్యామేజ్ అవుతుందో ఇన్సులిన్ తయారు కాదు. కాబట్టి ఆటోమేటిక్గా అలోపతిక్ డాక్టర్స్ డ్యామేజ్ అయిపోయింది, నథింగ్ ఈజ్ రివర్సబుల్ అని దే అడ్వైజ్ ఇన్సులిన్ ఫర్ లైఫ్ టైం చెప్తారు. మా వెల్నెస్ సెంటర్లో విత్ గాడ్ సపోర్ట్, విత్ మా R&D మా సైంటిస్ట్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సపోర్ట్తోన మేము వాళ్ళకు మండూకాసన్ చూపిస్తాం. మండూకాసన్ అనేది ప్యాంక్రియాస్ యాక్టివేట్ కావడానికి ఇలా పెట్టేసి, ఇలా ప్యాంక్రియాస్ పెట్టేసి ఇలా బెండ్ అయ్యాలి. సో అది ఒక 15-20 మినిట్స్, 30 మినిట్స్ చేపిస్తాము. పవన్ముక్తాసనం చేపిస్తాము, కపాలభాతి, అనులోమిలం, చాలా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ వాళ్ళకు చేపిస్తాము. ప్లస్ డైట్ ఇస్తాం. మెయిన్గా వాళ్ళకు మన డయాబెటిక్ పేషెంట్, టైప్ 1 పేషెంట్లకి ఇది సొరకాయ అనేది చాలా ఇంపార్టెంట్. అది రీజనరేట్ చేస్తుంది, జనరల్ హెల్త్ పెంచుతుంది. దీంతోనే దాన్ని కర్రీ చేస్తాం, దీంతోనే కిచిడి చేస్తాం. వి మేక్ డిఫరెంట్ ఫుడ్స్ చేస్తాము. మీరు ఇప్పుడు తీసుకొచ్చిన ఈ వెజిటబుల్స్ అన్ని కూడా రెగ్యులర్ గా వాళ్ళు ఇంట్లో వాడేవే కదా, ఇవన్నీ వాడుతున్నారు కదా? అవన్నీ వాడాలంటే ఫస్ట్ థింగ్ ఏందమ్మా, మేము ఒక టైప్ 1 డయాబెటీస్ పిల్లలకు ఒక జ్యూస్ ఇస్తాం. అది ఒక ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది, అది ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. అది ఇమ్మీడియట్గా మేము రికార్డ్ చేసాం, ఒక టెస్ట్ చేసాం. మేము మన ప్రేక్షకులు అందరికి చెప్తున్నానండి, ఒక కాకరకాయ, ఒక టమాటా, ఒక కీరా, ఈ 3 గ్రైండ్ చేసేసి దీన్ని జ్యూస్ చేసేసి ఫిల్టర్ చేసేసి టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ మేము ఇస్తాం. మా వెల్నెస్ సెంటర్లో మార్నింగ్ ఇస్తాం, ఒక 100 ml ఇస్తాం. సో ఒకసారి ప్రాబ్లం ఎక్కువ ఉంటే 2 సార్లు ఇస్తాం, 3 సార్లు కూడా ఇస్తాం. దానివల్ల వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను తెలుసుకోవచ్చు అంటే మీరు దీనిపైన ఎట్లాంటి రీసెర్చ్ చేశారు? ఈ 3 కలిపి జ్యూస్ అది బాడీకి ఎట్లా పనిచేస్తుంది మేము చూసాం. పేషెంట్స్ కు ఇది ఇచ్చిన తర్వాత షుగర్ ఎంత ఉంది, తాగిన తర్వాత షుగర్ ఎంత ఉంది, హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంత ఉంది, 1 అవర్ తర్వాత ఎంత ఉంది, 1,000 మందికి పేషెంట్లకు టెస్టిమోనియల్ చూసాం. ప్లస్ ఆటోమేటిక్గా టైప్ 2 డయాబెటీస్ వాళ్ళైతే ఆటోమేటిక్గా మా దగ్గర 7 to 10 డేస్లో మొత్తం రివర్స్ చేసుకుంటున్నారు. ఒక 100 ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా 10, 4, 5 తీసుకుంటున్నారు. టైప్ 1 డయాబెటీస్కు మాకు కొంచెం రిలేషన్ ఉంది. ఎందుకంటే టైప్ 1 పేషెంట్స్కు చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకున్నాను. వాళ్ళ మదర్ బాధ ఉంటుంది, ఫాదర్ బాధ ఉంటుంది, ఇంట్లో అందరికీ బాధ ఉంది. వాళ్ళు కూడా ఏదో ఒక ఆల్టర్నేట్ వెతుకుతున్నారు. మా వెల్నెస్ సెంటర్లో ఏదమ్మా ఇంజెక్షన్స్ ఉండవు, ఆపరేషన్స్ ఉండవు, అన్నీ న్యాచురల్. ప్లస్ ఇంకోటి మేము డయాబెటిక్ సెన్సర్ పెడతాం కాబట్టి మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత షుగర్ ఎంత ఉంది, ఉదయం ఎంత ఉంది, మధ్యాహ్నం ఎంత ఉంది, రాత్రి ఎంత ఉంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత ఉంది, ఆ షుగర్ లెవెల్స్ చూసుకుంటూ
వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది కదా, ఏదో డాక్టర్ గారు చెప్తారు మీ మా ట్రీట్మెంట్ వల్ల తగ్గుతుంది అంటాం, కానీ పేషెంట్ కూడా ఏంటంటే ఆ సెన్సర్ వల్ల మొబైల్లో వచ్చేస్తుంది 8 o'clock తినకముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉంది, 9 o'clock ఎంత ఉంది, ఎవరి నిమిషానికి షుగర్ వచ్చేస్తుంది. ప్లస్ మన ట్రీట్మెంట్ మన అడ్వైజెస్ వల్ల షుగర్ తగ్గుతుందా పెరుగుతుందా, తగ్గితే ఎంత తగ్గుతుంది, దాన్ని బట్టి పేషెంట్కే చెప్పేస్తాం. మీకు షుగర్ ఇప్పుడు ఇన్సులిన్ 60 యూనిట్స్ తీసుకుంటున్నారు, 20 నుంచి మార్నింగ్, 20 నుంచి 18, 18 నుంచి 16, 16 నుంచి 15, మెల్లగా మీరు షుగర్ చెకప్ చేసేసి ఇన్సులిన్ తీసుకోమంటున్నాం. కాబట్టి దే ఆర్ విల్ బి మోర్ కాన్ఫిడెంట్. మా వెల్నెస్ సెంటర్లో మా ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, వాళ్ళకు ప్యాంక్రియాస్ బస్తీ చేస్తాం, ప్యాంక్రియాస్ మసాజ్ చేస్తాం, ఫుట్ మసాజ్ చేస్తాం, డిఫరెంట్ ఆల్మోస్ట్ ఒక 20-25 ట్రీట్మెంట్ చేస్తాం. ఒక 3 hours 4 hours ట్రీట్మెంట్ ఉంది. బాడీని అంతా రీజనరేట్ చేసేస్తాం. మన ఫుట్లో ప్యాంక్రియాస్ పాయింట్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఇయర్లో పాయింట్ ఉంటుంది, డిఫరెంట్ థెరపీ న్యాచురల్ థెరపీస్ చేసేస్తాం. ప్లస్ యోగా నేర్పిస్తాం. మార్నింగ్ యోగా మా దగ్గర 3 times ఉంటుంది యోగా. మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది, నైట్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆన్లైన్లో జాయిన్ కావచ్చు. అంటే ఇప్పుడు ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు వచ్చి మీ దగ్గర అక్కడ స్టే చేయడం బెటర్. బెస్ట్ ఆప్షన్ ఇస్ మా దగ్గర ఉంటే బెటర్. ఒకవేళ సిటీలో ఉన్నారనుకోండి, మాకు వీలు లేని పరిస్థితుల్లో మార్నింగ్ రమ్మంటాం 7 o'clock 8 o'clock. బ్రేక్ఫాస్ట్ వి గివ్, లంచ్ వి గివ్, డిన్నర్ వి గివ్. రోజు ఒకసారి 3 సార్లు బ్లడ్ టెస్ట్ చేస్తాం, షుగర్ ఎంత ఉంది, మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత షుగర్ ఎంత ఉంది, ఆ రోజు ఇన్సులిన్ తీసుకోవాలా వద్దా, తగ్గించాలంటే ఎంత తగ్గించాలి, ఆ ప్యాంక్రియాస్ను ఆ బీటా సెల్స్ను రీజనరేట్ చేస్తాం. రీజనరేట్ చేస్తే స్లోగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిపోతుంది. తర్వాత వాళ్ళే తెలిసిపోతుంది. వి డి నాట్ టెల్, మేము ఇన్సులిన్ తగ్గించి మనం వాళ్ళకి చెప్తాం, మీరు టెస్ట్ చేయండి. ఒకవేళ మీ పాపకు ఒకవేళ షుగర్ తక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళే తగ్గిస్తున్నారు. ఇంకా కంప్లీట్గా ఇన్సులిన్ మానేసే పరిస్థితి వస్తుంది. డెఫినెట్గా వస్తుంది. ఓన్లీ థింగ్ ఇట్ టేక్స్ టైమ్. వి కెనాట్ సెల్ 1 month అవుతుందా, 15 days, కానీ రిజల్ట్ మాత్రం వితిన్ 10 days 15 daysలోనే 90% అయితే తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, ఆల్ ఓవర్ ఇండియాలో 5,000 పేషెంట్స్ మా డేటా ఉంది మా దగ్గర. ఓకే, 5,000 పేషెంట్స్ డేటా ఉంది. వీళ్ళకి వన్స్ తగ్గినాక మళ్ళీ రాలేదు, మళ్ళీ వాళ్ళు కంట్రోల్ చేయాలి. చూడమ్మా, మా ట్రీట్మెంట్ డైట్ కంట్రోల్ చేయాలి. ఎగ్జాంపుల్ వాళ్ళకి తగ్గింది అనుకోండి, ఆ ప్యాంక్రియాస్ను రీజనరేట్ చేయడానికి మేము కొన్ని స్పెషల్ ఎక్సర్సైజ్ చెప్తాము, డైట్ చెప్తాము, గిలాయ్ అని చెప్తాము, ఆమ్లా, ఉసిరికాయ, ఈ అలోవెరా, అవన్నీ న్యాచురల్ తీసి చెప్తాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఒక రీసెర్చ్ చేస్తాం ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి. ఇది వేపాకు, సరేనా, ఇది వేపాకు మేము ఏం చెప్తామంటే, వేపాకు ట్యాబ్లెట్ ఉంటుంది. ఇది ఒక బాడీ వెయిట్, సపోజ్ ఎగ్జాంపుల్ బాబు ఒక 20 kilos ఉన్నాయి అనుకోండి, 2 ఆకులు గ్రైండ్ చేసేసి లేకపోతే ఇలానే పాన్లో పెట్టేసి తినిపిస్తాం, లేకపోతే దీని ట్యాబ్లెట్ కూడా ఉంటుంది. అలా అన్ని న్యాచురల్ పద్ధతిలో ఇస్తాము కాబట్టి ప్రాబ్లం లేదు. ప్లస్ ఈ డయాబెటిక్ పేషెంట్స్కి మా దగ్గర ఫుడ్ ప్లేట్స్ ఏమి ఇస్తాము అది కూడా నేను తీసుకొచ్చాను. పబ్లిక్ తెలియాలి కదా, పేషెంట్స్ కూడా అసలు ఏం ఫుడ్ ఇస్తారు ఈ టైప్ 1 డయాబెటీస్లో. టైప్ 1 డయాబెటీస్లో ఆ బాబు వెయిట్ ఎంత ఉన్నాడు, ఎగ్జాంపుల్ 20 kilos ఉన్నాడు అనుకోండి, ఇంటూ 4 grams, అంటే ఆల్మోస్ట్ ఒక 80 grams 70 grams అన్ని వెజిటబుల్స్ ఇస్తాం. అవన్నీ వెజిటబుల్స్ అన్ని వాటర్లో నానబెట్టేసి బాయిల్ చేసేస్తాం. బాయిల్ చేసి దానిలో గివ్ యాపిల్ ఫ్రూట్స్ వేస్తాం, దానిలో కొన్ని టేస్ట్ గురించి యాపిల్, పొమోగ్రానేట్ వేస్తాం. దీనికి ఒక చట్నీ చేస్తాం, ఒకరోజు యాపిల్ చట్నీ, ఒకరోజు జామకాయ చట్నీ, ఒకరోజు బీట్రూట్ చట్నీ, ఒకరోజు పుదీనా చట్నీ, టాపింగ్ అనమాట. మనం బ్రెడ్కి జామ్ ఎలా తింటామో, సో దట్ వట్టి వెజిటబుల్స్ తినాలంటే తినలేరు. సో విత్ దిస్ కాంబినేషన్ దే విల్ ఈట్. దాంతోపాటు కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది, దాంతోపాటు వీ ఆల్సో గివ్ 1 small గార్లిక్ ఆల్సో. ప్లస్ కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి దాని రిప్లేస్మెంట్ విల్ గివ్ లెమన్ ఆల్సో. సో దిస్ ఈజ్ క్యారెట్, బీట్రూట్, దీనిలో కొన్ని పెసలు కూడా వేస్తాం. ఒకరోజు పెసలు వేస్తాం, ప్రోటీన్ కూడా ఉండాలి కదా, ఒకరోజు కొన్ని పెసలు నానబెట్టేస్తాం, ఒకరోజు పెప్పర్లు వేస్తాం, ఒకరోజు శనగలు వేస్తాం, బ్రకోల్ వేసేస్తాం. దిస్ ఈజ్ యాపిల్, వెరీ టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అసలు తినరు, అసలు వాళ్ళు మదర్స్ అంటారు, డాక్టర్ మా ఇంట్లో మా బాబు తినండి మీ దగ్గర అంది బాగా తింటారంటే వి మేక్ ద ఫుడ్ వెరీ టేస్టీ. ప్లస్ వాళ్ళ మదర్స్ కూడా నేర్పిస్తాం కూడా, నాట్ ఓన్లీ వి గివ్, వి ఆల్సో train their parents so that how to give the food. So మేము తగ్గిస్తున్నామంటే నాట్ ఓన్లీ ద మెడిసిన్, దెర్ ఆర్ 100 ways we have. ఇది ప్లేట్ 1 అమ్మా. ముందు ఇది ఇచ్చిన తర్వాత దిస్ ఈస్ అ ప్లేట్ 2. ప్లేట్ 2 ఏంటంటే మేము రాడిష్ ఇచ్చాము, ఒక కర్రీ ఇచ్చాము, ప్లస్ ఈ సొరకాయ. ఈ సొరకాయ కర్రీ మేము రోజు మా వెల్నెస్ సెంటర్లో 100s of ఇదే వాడుకుంటాం. దీంతోనే ఒక సొరకాయ సూప్ చేస్తాం, సొరకాయ కిచడి చేస్తాం. వీ హ్యావ్ సో మెనీ వేస్ to make with the food. Plus
బార్లీ రోటీ ఇస్తాం, జొన్న రోటీ ఇస్తాం, రాగులు ఎక్కువ వాడతాం డయాబెటిక్ పేషెంట్లకు. రాగి రొట్టె డైలీ మారుతుంటుంది. మేము ఒకటి చిన్న పిల్లలకి ఏంటంటే ఈ వేపాకు డైరెక్ట్ తినరు కాబట్టి దీనిలో పెడతాం. ఓకే, ఆకులో పెట్టేసి పెట్టి కొంచెం మాతో నీమ్ హనీ ఉంటుంది. వేప చెట్లో హనీ దొరుకుతుంది, వేప హనీ, నీమ్ హనీ. దానిలో కొంచెం ఒక టీన్ చేసేస్తాం, ఇచ్చేసి వాళ్ళకి తెలియదు కూడా, దీనిలో వేపాకు ఉందని కూడా తెలియదు. సో వాళ్ళకి అలా తినేస్తాం, డిన్నర్ తర్వాత ఇచ్చేసేస్తాం. దే ఆర్ వెరీ హ్యాపీ ఆల్సో. సో ఇది ఒక స్పెషల్ వాళ్ళకి ఏంటంటే పిల్లలకు ఇది ఒక సొరకాయ టిక్కీ, సొరకాయతోనే చేసేస్తాం. సో వాళ్ళకి ఏంటంటే ఇట్ షుడ్ ఫీల్ లైక్ గుడ్ ఆల్సో, టేస్ట్ కూడా ఉండాలి కదా పిల్లలకు. తర్వాత వాళ్ళ మదర్ కూడా చూపిస్తాం. సాల్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్కు మేము ప్లేట్ 1 ఇస్తాము, ప్లేట్ 2 ఇస్తాము. దీనిలో ప్రోటీన్ పెసలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు. అవును. సో ఇప్పుడు కొత్తగా ఏదైనా రిస్క్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మీలాగా చాలా మంది ఆయుర్వేదంలో వచ్చి మేము మొత్తం మా మెడిసిన్ వాడండి తగ్గిపోతుంది అని చెప్తున్నారు. నేను వీడియోస్ చూపిస్తూ ఉన్నారు, ఫేక్ వీడియోస్ కూడా చూపిస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఎలా నమ్ముతారు? ఇట్లా భయపడి కొత్తగా ఏదైనా ట్రై చేయడానికి ముందుకు రావాలన్న వాళ్ళకి ధైర్యం ఉండాలి కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ మంచి క్వశ్చన్ అడిగాడు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ పేషెంట్ బాబుని తీసుకొని, పాపనో గర్ల్లో తీసుకొని మా దగ్గరికి వచ్చేసేసి ఫస్ట్ మేమంతా ఎవాల్యుయేట్ చేస్తాం. ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎంత ఉంది, ఎంత రిజల్ట్ నుంచి తీసుకున్నారు, వాళ్ళకి ప్రోగ్రామ్ ఇస్తాం. ముందు వాళ్ళకి మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయం. ఓన్లీ యోగా చేపిస్తాం, స్పెషలైజ్డ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ చేపిస్తాము. ప్లస్ ఇంకోటి ఫుడ్ ఇస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాము. ప్లస్ మేము ఒక స్పెషల్ టైపింగ్ అని డెవలప్ చేసాం. టైపింగ్ అంటే అది ఇంటర్నల్గా కాదు, ఓన్లీ ఎక్స్టర్నల్గా. మీరు చూస్తుండొచ్చు, నేను చూపిస్తాను. 200 గ్రాముల వేపాకు, రావి ఆకు, ఈ పచ్చి పసుపు ప్లస్ కరివేపాకు అన్నీ కలిపేసి 10% గ్రైండ్ చేసి ఒక ప్లేట్లో పెడతాం. ప్లేట్లో పెట్టి ఇట్లా కాలుతో కొడతాం, టైపింగ్ చేస్తాం. కాలుతో టైపింగ్ చేయడం వల్ల మెల్లగా ఆ కాకరకాయ వాసన అనేది ప్యాంక్రియాస్కి వెళ్తుంది, ప్యాంక్రియాస్ నుంచి గొంతులోకి వస్తుంది, తర్వాత ఆపేస్తాం, అది పడేస్తాం. ద చైల్డ్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ ఇంటర్నల్లీ, ఓన్లీ ఎక్స్టర్నల్గా ట్యాప్ చేయాలి. సో అవన్నీ న్యాచురల్ థెరపీస్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ థెరపీస్ చూసిన తర్వాత వన్స్ మా వేరే ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్తో కూడా మాట్లాడవచ్చు. ఆల్రెడీ దే ఆర్ సో మెనీ పేషెంట్స్ ఆర్ టేకింగ్, విల్ షో ద టెస్టిమోనియల్స్ ఆల్సో. వన్స్ దే కన్విన్స్ దే కెన్ ట్రై, దర్ ఇస్ నో హార్మ్ ఎట్ ఆల్. ముందు చాలామందికి యోగా ఎక్సర్సైజ్ కూడా ఏంటంటే మేము ఎలా చెప్తే అలా చేయాల్సింది, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ది మేము పాసిబుల్ చేస్తున్నాం, కరెక్ట్. సో పేషెంట్ ఫ్యామిలీ మేము కౌన్సిలింగ్ చేస్తాం, సో దట్ దే షుడ్ ఫాలో, దెన్ ఓన్లీ దే విల్ గెట్ ద రిజల్ట్. అదర్వైజ్ దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ స్టార్టింగ్ అవుట్ ట్రీట్మెంట్ కదా. ఇన్సులిన్ బంద్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్. చూడండి, అదే కెమికల్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద బాడీ. రోజు ఎగ్జాంపుల్ ఒక 60 యూనిట్స్ అనుకోండి, నెలకు ఎంత వెళ్తుంది, సంవత్సరానికి ఎంత వెళ్తుంది, 10 ఏళ్ళలో బాడీలో ఎంత అవుతుంది చెప్పండి. డెఫినెట్గా ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మాది ఎంత న్యాచురల్, సైడ్ ఎఫెక్ట్ లేదు, రియాక్షన్స్ లేదు, ఈజీ టు ఇంప్లిమెంట్ ఆల్సో. ఎక్కడ వెళ్ళినా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. So many students they are taking, so many girls also they relieved with this problem. Anybody can try. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి, అంటే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. టైప్ 1 డయాబెటీస్ అంటే ముఖ్యంగా పిల్లల్లో వచ్చేది. చిన్న 3 years నుంచి 15 years వరకు ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతిరోజు కూడా. ఇది పెయిన్ఫుల్ థింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ దానికి సొల్యూషన్ కూడా భగవంతుడు ఇచ్చాడు. నేచర్లోనే మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. సో న్యాచురల్గా శ్రీ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో మనకి టైప్ 1 డయాబెటీస్ మాత్రం కంప్లీట్గా క్యూర్ అవుతుందని చెప్తున్నారు శ్రీనివాస్ గుప్తా గారు. మేం చెప్పామని, లేకపోతే మీరు ఈ వీడియో చూసారని మీరు ప్రతిదీ నమ్మాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా శ్రీ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో మీరు చూడండి. జస్ట్ ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పేం లేదు. అన్నీ నమ్మాల్సిన అవసరం లేదు, బట్ ట్రై మాత్రం తప్పకుండా చేయాలి. ఎందుకంటే తగ్గితే మనకే హ్యాపీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీ. ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కనుక ఈ వీడియో చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరికైనా టైప్ 1 డయాబెటీస్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.